పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన సెక్రటేరియట్ అయితే ధ్యాన సచివాలయంలో ఉన్న వాళ్ళకి ధ్యానం అవసరమా? సచివాలయంలో ధ్యానం చెప్తే దాంట్లో కలిగే లాభాలేంటి? మరి ఈ అంశాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు ఆయన దగ్గర నుంచి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ధ్యాన సచివాలయం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ పత్రిజీ. సో ఆయన మరి సచివాలయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పాలని మరి ఎందుకు ఆ కంకణం కట్టుకున్నారు? అలాగే అందరినీ ప్రేరేపించి మరి సెక్రటేరియట్లో సచివాలయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పించారు. దీని వెనకాల ఉన్న ఆయన ఒక సిద్ధాంతం గురించి చెప్తారా? సెక్రటేరియట్లో కొంతమంది పనిచేసేవారు. ఎస్. వాళ్ళు ధ్యానానికి రావడం జరిగింది. వచ్చి ధ్యానం నేర్చుకున్న తర్వాత వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. ఓకే. వాళ్ళతో పాటు ఇంకొంతమంది మెడిటేటర్స్ తయారైపోయారు. వాళ్ళు ధ్యానం చేస్తుంటే వాళ్ళతో పాటు ఇంకొంతమంది మెడిటేటర్స్ తయారైపోయారు. ఓకే. వాళ్ళు ధ్యానం చేయడం వల్ల వాళ్ళని చూసి పక్కన వాళ్ళు ధ్యానం చేసేవారు. అందులో నాగేంద్రమణి అనేటువంటి ఒక మాస్టర్ ఉన్నారు, పెద్ద ఆవిడ. ఓకే. రిటైర్డ్ అయిపోయారు ఇప్పుడు. ఆ మాస్టరు వాళ్ళ అమ్మాయి ఒక ప్రాబ్లం వచ్చి ఆవిడ బాడీ వేకెట్ చేశారు. ఓకే. ఆ దుఃఖం నుంచి తేరుకోవడానికి ధ్యానం ఎంతో ఉపయోగపడింది ఆవిడకి. ఓకే. ఆశ్చర్యపోయేవాళ్ళు, అసలు అంత పెద్ద అమ్మాయి చనిపోయిన తర్వాత మీరు ఇలా కోలుకోవడం అన్నది చిన్న విషయం కాదండి. అంటే ధ్యానం చేయడం వల్ల నేను కోలుకున్నాను, సో మీరు కూడా ధ్యానం చేయండి అని చెప్పేది అందరికీ. అంత గొప్ప మాస్టర్ ఆవిడ. ఆవిడ అందరూ చెప్తూ ఉండేది. అట్లా చెప్పగా కొంతమంది టీం రెడీ అయ్యారు. ఒకసారి ఏమైందంటే శివరమ్య మేడం, తులసి మేడం, సరళ మేడం, నాగేంద్రమణి మేడం, వీళ్ళందరూ 2010లో సూర్యప్రభ మేడం, వీళ్ళందరూ ట్రెక్కింగ్ వచ్చారు హిమాలయాస్కి. అక్కడ నాకు పరిచయం అయ్యారు. వాళ్ళతో చక్కగా తిరిగే వాళ్ళం, ధ్యానం చేసుకుంటా హాయిగా వాళ్ళు ఏదైనా డౌట్స్ అడిగితే క్లారిఫై చేస్తూ అట్లా సరదాగా తిరుగుతూ ఉన్నాం. ఓకే. వాళ్ళు ఆఫీసర్లు అన్న విషయం నాకు తెలియదు, వాళ్ళు పనిచేస్తారని తెలియదు ఫస్ట్. ఓకే. బాగా అక్కడ ట్రెక్కింగ్ అంటే ఎలా ఉంటుంది, అది కూడా హిమాలయాల్లో ట్రెక్కింగ్. ఆడుతూ పాడుతూ ఉన్నాం అందరం. వాళ్ళు కూడా చిన్నపిల్లలా కలిసిపోయారు. లాస్ట్ రోజు చెప్పారు సెక్రటేరియట్లో వాళ్ళు జాబ్ చేసే వాళ్ళని. సో వాళ్ళు పిలిచారు ఒకసారి, ఆనంద్ మీరు వచ్చి ఒకసారి సెక్రటేరియట్లో ధ్యానం చెప్పచ్చు కదా అని. ఓకే వస్తా అని చెప్పాను. వెళ్ళాను, చెప్పాను. ఓకే. వచ్చేసాను. అయిపోయింది అనుకున్నాను ఆ డ్యూటీ. అది వెళ్ళి పత్రిసారికి చెప్పాను. సరే ఇలా సెక్రటేరియట్లో ధ్యానం క్లాస్ మామూలుగా సార్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, ఏంటి ఆనంద్ సంగతులు అంటాడు కదా. అవును. సో అంటే మనకేమి ఇప్పుడు సార్కి చెప్పడానికి ఏదో ఒకటి విషయాలు కావాలి మనకు. అవునవును, కరెక్టే. సెక్రటేరియట్ది గుర్తొస్తే చెప్పాను సార్కి, సెక్రటేరియట్లో రెగ్యులర్గా క్లాసెస్ చేయాలయా అన్నాడు. ఓకే. అంతే, ఇంకా రెగ్యులర్గా క్లాసెస్ మొదలుపెట్టాం. రోజు వెళ్ళేవాడిని, వాళ్ళకి కూర్చోబెట్టేవాడిని, ధ్యానం చేయించేవాడిని, వచ్చేసేవాడిని. అదొక జాబ్ లాగా చేస్తుండే నేను. ఓకే. నేను ఎందుకు చేశాను నాకు తెలియదు ఆ టైంలో. సార్ చెప్పారు చేసేసాం అంతే. అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత కానీ ఆయన ఎందుకు చెప్పాడు ఆ విషయాన్ని నాకు తెలియలేదు. ఓకే. ఓకే, ఆయన చెప్పాడు, మనం చేసుకుపోతున్నాం. ఇట్లా రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతున్నాయి. క్లాసెస్ జరుగుతున్నప్పుడు కొత్త ఆలోచనలు వచ్చాయి నాకు. ఎవరు పని చేసినా వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. కంటిన్యూస్గా ఒకే దాని మీద మనం పని చేస్తున్నప్పుడు కొత్త ఆలోచనలు వస్తుంటాయి. అలా ఒకసారి నేనేం చేశానంటే, ఎప్పుడు నేనే మెడిటేషన్ చెప్పడం ఏంది, కొంతమంది మాస్టర్లను పిలిపించి చెప్పిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఓకే. మాస్టర్లను పిలిపించాం. అది చాలా మంచి హిట్ కొట్టింది. తర్వాత ఎవరి దగ్గర వాళ్ళు అంటే వాళ్ళ ఛాంబర్స్ ఉంటాయి, వాళ్ళంతా జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అంటే కింద అటెండర్ పోస్ట్ నుంచి మొదలు పెడితే ఐఏఎస్ క్యాడర్ వరకు మన మెడిటేటర్స్ ఉన్నారు సెక్రటేరియట్లో. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఛాంబర్ ఉంటుంది, స్పెసిఫిక్ రూమ్ ఇస్తారు. ఆ రూమ్లో ప్రతి చోట ఆనాపానసతి ధ్యానం చేసే విధానం, పత్రిసార్ కొటేషన్స్, ఇవన్నీ పెట్టేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళని కలవడానికి ఎవరో ఒకరు వస్తారు, నేర్చుకుంటారు, వెళ్తారు అని చెప్పేసి. సో ఫస్ట్ అది స్టార్ట్ చేసాం అట్లా. తర్వాత మన మాస్టర్స్కి మ్యాగజైన్స్ ఇచ్చేవాళ్ళం. నేనేం చేశాను, స్పిరిచువల్ ఇండియా సాయి కుమార్ రెడ్డి గారిని, మన ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్స్,
తర్వాత మన బుక్స్ Yes. కొంతమంది దగ్గర కలెక్ట్ చేసి అన్నింటిని తీసుకెళ్ళి మొత్తం ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకు పంచేవాళ్ళం. సెక్రటేరియట్లో ABCDEFGHIJKL 12 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఓ ఎల్ వరకు ఉన్నాయి. ఇంకా ఉన్నాయేమో తెలియదు నాకు. ఎల్ వరకు తెలుసు నాకు. అంటే విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, నీటి వనరుల శాఖ, మొత్తం ఎంటైర్ రాష్ట్రానికి మొత్తం దాని యొక్క వ్యవస్థ అంతా నడిచేటువంటి కార్యాలయం అది. ఎస్ అంటే రాష్ట్రానికి అది గుండెకాయ, హార్ట్ అది. ఓకే, మొత్తం వ్యవస్థ అంతా అక్కడి నుంచే నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉందనుకో, ఎంటైర్ స్టేట్కు మొత్తం వర్క్స్ అన్నీ సెక్రటేరియట్ నుంచి మూవ్ అవుతాయి. ఎస్ అంటే అది మెయిన్ కీ, అది హార్ట్, అది రాష్ట్రానికి ఒక గుండె. ఓకే, అట్లాంటి ప్లేస్లో మనం మెడిటేషన్ చేయించేవాళ్ళం. ఎస్ అంతకు మునుపు నేను వాళ్ళని అబ్జర్వ్ చేశా, చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశా ప్రతి మాస్టర్ని. సెక్రటేరియట్లో దాదాపు చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఏంటి అంటే వాళ్ళు కూర్చొని చేసే జాబ్ కదా, మరి వాళ్ళకంత అంత ఆరోగ్య సంబంధించిన విషయాలు ఏముంటాయి? ఇప్పుడు వాళ్ళు కూర్చొని ఉంటారు, నిజంగా మీరు అన్నట్లు ఏసీలోనే ఉంటారు. కాకపోతే ఏమవుతుందంటే స్ట్రెస్, ఒక టెన్షను, ఒక ఫియరు హెల్త్ని ఖరాబ్ చేస్తుంది. వాళ్ళు ఏసీలోనే కూర్చొని ఉండొచ్చు. ఎస్ స్మూత్ పనులే, వాళ్ళు ఏం కష్టపడే పనులు కాదు, వాళ్ళు బండలను వగలగొట్టట్లే, జస్ట్ ఫైల్ మీద సంతకాలేగా. అవును. కానీ దానికి వాళ్ళ మనసు ఎంతో పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు మనుషులు పనిచేసే విధానాలు 2 రకాలు. ఒకటి శారీరక కష్టం, 2 మానసిక కష్టం. అసలు శారీరక కష్టం కంటే మానసికమైన కష్టం చాలా పెద్ద కష్టం. మామూలుగా నిజానికి కూడా అది కరెక్ట్. అది చాలామంది అనుకుంటారు శరీరంతో చేసేటువంటి పని చాలా కష్టం అనుకుంటారు. మానసికంగా, ఎందుకంటే ఒక చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానాలు చాలా పెద్దగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని అది. సో చాలా మందిలో హెల్త్ ఇష్యూస్ చూసాను నేను. ఓకే, ధ్యానం చేసి అందరు చక్కగా హెల్త్ పికప్ చేసుకున్నారు. అందుకే ధ్యానం టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మధ్యాహ్నం టైం అనమాట, లంచ్ టైంలో గ్యాప్లో మెడిటేషన్ పెట్టేవాళ్ళం. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం. సో ఇది చాలా దిగ్విజయంగా నడిచింది. ఇలా నడుస్తుందో తెలియదు. ఓకే, నాకు తెలియదు. ఫస్ట్లో ఏదో వాళ్ళు పిలిచారు, వెళ్ళి చెప్తున్నాం, అట్లా స్టార్ట్ అయింది. తర్వాత ఏమైపోయింది, పత్రి సార్ క్లాస్ పెట్టాం. అసలు ఒక రేంజ్ అనమాట. అప్పుడు ముఖ్యమంత్రి రోషయ్య గారు ఉండేవారు. ఓకే, రోషయ్య గారు వచ్చారు. పత్రి సార్ని ప్రోగ్రాంలో ఎంత అద్భుతంగా నడిచిందో ప్రోగ్రామ్. సెక్రటేరియట్లోనే న్యూటన్ సార్ని పిలిపించాం. న్యూటన్ సార్, లక్ష్మీ మేడం వచ్చారు. ఎంతోమంది మన పెరుమణ మాస్టర్లు, మన వేణుగోపాల్ రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, నరేందర్ ముదల్కర్ గారు, ఎంతోమంది మన మాస్టర్లు అందరూ వచ్చారు సెక్రటేరియట్కి. కొన్ని కాన్ఫరెన్సెస్ జరుగుతాయి మినిస్టర్లతోటి, సీఎం తోటి. సీఎం ఎక్కడ కూర్చొని, మినిస్టర్ ఎక్కడ కూర్చొని మాట్లాడతాడో, ఒక పిరమిడ్ మాస్టర్ అక్కడ కూర్చొని టీచ్ చేసేవాడు మెడిటేషన్. వావ్, ఎక్సలెంట్. అట్లా ఎన్ని క్లాసెస్ చేశాను నేను. ఓకే, ఆ ఒక్క అనుభవం నా లోపల ఒక కొత్త ఆనందం చూపించింది. ఇప్పుడు నేను ఎప్పుడు వార్తల్లో చూస్తుంటా, మంత్రులు వాళ్ళందరూ ఎవరో కూర్చుంటారు, ఆయా శాఖల వాళ్ళకి వీళ్ళు సూచనలు ఇస్తుంటారు. ఓకే, మనము మెడిటేషన్ ఇస్తున్నాం వాళ్ళకి, సేమ్ శాఖల వాళ్ళే. ఓకే, అంటే ఒక పిరమిడ్ మాస్టర్ స్థాయి ఎంతో పెరిగింది అనిపించింది. అదొక అద్భుతమైన అనుభవం నా జీవితంలో. దానికి ముందు, దానికి తర్వాత నా యొక్క వేషధారణ, నా యొక్క భాష, నా నడవడిక అన్నీ మారిపోయాయి. అంతకుముందు ఏంటి, ఎప్పుడు వర్క్ మీద ఉండేవాడిని, నా దృష్టి అంతా. నా కాస్ట్యూమ్స్ ఎప్పుడు నేను ఆలోచించేవాడిని కాదు. ఓకే, అక్కడ ఉన్నటువంటి మాస్టర్లు చెప్పేవాళ్ళు అనమాట, నువ్వు ఇంతమందికి ధ్యానం చెప్తున్నావు కదా, వీళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు, వీళ్ళు లక్షల్లో జీతాలు వాళ్ళకి. సో నువ్వు ఇలా కంటే కొంచెం మంచి బట్టలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు బట్టల గురించి ఆలోచించా. సో మంచి మంచి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టా. అంతకు మునుపు బట్టలు ఎలా ఉన్నాయో చూసేవాడిని కాదు, మనం ధ్యానం చెప్తున్నావా లేదా అన్నది చూసేవాడిని. సో దాని తర్వాత ప్రజెంటేషన్ మారిపోయింది. తర్వాత చెప్పేటప్పుడు నా నోట్లో కొన్ని ర్యాష్ పదాలు వచ్చేవి, సవరణ చేసుకున్నా. అంటే అక్కడ ఉండేదంతా క్లాస్ పీపుల్, దే ఆర్ నాట్ మాస్ పీపుల్.
దెన్ క్లాస్గా మాట్లాడడం మొదలుపెట్టారు. తర్వాత నడవడిక, వెళ్ళేటప్పుడు తీరు పద్ధతి ఒకలా ఉండేది. దానికి ముందు సెక్రటేరియట్కి వెళ్ళిన తర్వాత మొత్తం పాలిష్ అయిపోయింది బండి. ఒక రా మెటీరియల్ ఒక ఫినిషింగ్ మెటీరియల్కి వచ్చేసింది. ఓకే. నా ఎంటైర్ లైఫ్ను చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఆ రా మెటీరియల్ ఎక్కడెక్కడ ఏ విధంగా అది మలుచుకుంటా వచ్చేసాను అన్నది చాలా అద్భుతంగా కనబడుతుంది నాకు. ఫైనెస్ట్ అయ్యిందంతా సెక్రటేరియట్లోనే. ఎందుకంటే పొద్దున్న లేస్తే మీరు నమ్మరు, నేను ఎవరిని కలుస్తుంటాను అక్కడ. వాళ్ళని కలవడానికి రోజులు వారాలు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. వావ్, ఎక్సలెంట్. చెప్తే ఒకటి నమ్మడు. ఓకే, డైరెక్ట్ వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఎవరైనా కలవాలనుకో, మన వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ, నేను పలానా వాళ్ళని కలవాలి, అపాయింట్మెంట్ కొంచెం చూడండి మేడం అని చెప్తే ఏర్పాటు చేసేసేవాళ్ళు వాళ్ళు. వావ్, నిజం. తర్వాత పత్రి సార్ ఏం చేశారు, ఆనంద్ ఈ మొత్తం వీళ్ళందరి అనుభవాలు నేను సార్ చెప్పేవాడిని. ఏం జరుగుతుందో ఆనంద్ అని అడిగేవాడు సారు. అన్ని విషయాలు జరిగేటవన్నీ చెప్పేవాడిని సెక్రటేరియట్వి. సార్ చాలా ఆనందపడిపోయారు. నిజమారా, అంత అట్లా క్లాసులు జరుగుతున్నాయారా అవన్నీ చూసి సార్ నేను కూడా వస్తాను సెక్రటేరియట్ కంటే పెద్ద క్లాస్ పెట్టాం. సార్ నమ్మలే చెప్తే. సార్ వచ్చిన తర్వాత చూసి ఎంత ఆనందపడిపోయాడో తెలుసా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఒకసారి సెక్రటేరియట్లో ఏం చెప్పాడో తెలుసా సారు, ధ్యాన విద్యార్థి బుక్ రాసాం. బుక్ రాసి దానికి అందరూ మినిస్టర్లు ముందు మాట ఇచ్చారు దానికి, అంటే దాని బుక్ గురించి. అండ్ సీఎంతో సహా పత్రి సార్ వచ్చి బుక్ రిలీజ్ చేశాడు దాన్ని సెక్రటేరియట్కి. అదే సెక్రటేరియట్లో ఏం చెప్పాడు తెలుసా సారు, ఒరే నీ పని అయిపోయిందిరా భూమి మీద, నువ్వు వెళ్ళిపోరా పైలోకాలకి అన్నాడు. ఇప్పుడు ఆనందపడాల్సి, అప్పట్లో డెత్ అంటే చాలా భయం ఉండేది కొంచెం, అంటే మరీ అంత లేదు ఈ నాలెడ్జ్. సో సార్ అదేం సార్ మీరు ఏదో వరం ఇస్తారనుకుంటే నువ్వు చచ్చిపోంటారేంటి సార్, నీ పని అయిపోయిందిరా ఇంకా భూమి మీద, నువ్వు వెళ్ళిపోవచ్చురా అని చెప్పాడు. అంత ఆనందపడ్డాడు సార్. ఓకే. సో అప్పుడు భయపడ్డాను కానీ తర్వాత చాలా ఆనందపడ్డా. అంటే మనం చేయాల్సిన పనులను ఎప్పుడు చేసి పడేసాం మనం, కొత్తగా చేసేది ఏం లేదు, ఇవన్నీ బోనస్ కిందనే. అట్లా సార్కి ఈ అనుభవాలన్నీ చెప్పేవాడిని నేను. సార్ పలానా మేడం ఈ అనుభవం పొందింది, పలానా మాస్టర్ ఆ అనుభవం పొందింది, ఇట్లా చెప్పేవాడిని. తర్వాత సెక్రటేరియట్లో ఉండేవాళ్ళు కొంతమంది మాస్టర్స్ ఏం చేశారంటే, మనకి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళని సపోర్ట్ అడిగేవాళ్ళం. ఓకే. వాళ్ళు ఇలా సపోర్ట్ చేశారంటే సార్ నమ్మేవాడు కాదు. అందులో ఒక మాస్టర్ ఒకసారి శాకాహార ర్యాలీ 40 రోజులది స్టార్ట్ అవుతుంది. బ్రోచర్స్ ప్రింట్ కావాలంటే దాదాపు 6 లక్షలు కావాలి. ఓకే. ఒక్కతే మాస్టర్ ఇచ్చేసింది. మై గాడ్, 6 లక్షలు ఇచ్చేసింది ఒక్కతే మాస్టర్. నమ్మలేదు సారు. ఆవిడ మళ్ళీ ప్రత్యేకంగా పిలిపించి ఆవిడకి చాలా థ్యాంక్స్ మేడం, మీరు ఎంతో గొప్ప పని చేశారని చెప్పేసి చెప్పారు సారు. అంటే అంత గొప్ప మాస్టర్లుగా తయారైపోయారు అక్కడ. సెక్రటేరియట్లో పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు, చాలా స్ట్రాంగ్ మాస్టర్స్ ఉన్నారు. సార్ని కలవడానికి వచ్చారు కదా వాళ్ళు, వాళ్ళ అనుభవాలు చెప్తే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను పిలిచి, అరే వీళ్ళందరూ అనుభవాలతో బుక్ తీసుకురారు ఒకటి బాగుంటుంది అన్నాడు. అప్పుడే ఈ సచివాలయం బుక్ వచ్చేసింది, ధ్యాన సచివాలయం అని పెట్టారు సారు ఆ బుక్ పేరు. అందులో జెంట్స్ లేడీస్ మాస్టర్స్ అందరు 100 మంది మాస్టర్ల అనుభవాలు, ఫైనెస్ట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని ఆ 100 మందివి మనం ప్రింట్ చేసాం. సార్ చూడాలి, ఆనందం మాటల్లో చెప్పలేం. ఆ బుక్ కూడా సీఎం తోటి, మినిస్టర్లతోటి, అందరితోటి దానికి మెసేజ్ తీసుకున్నాం. మెసేజ్ తీసుకుని ఆ బుక్ కడతాలో రిలీజ్ చేసాం 2014లో. 14లో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో సారు. తర్వాత మన ఈ స్టేట్స్ బైఫర్కేట్ అయిన తర్వాత ధ్యాన తెలంగాణ సచివాలయం, ధ్యాన ఆంధ్రప్రదేశ్ సచివాలయం 2 బుక్లు అయ్యాయి అవి. సో దాని తర్వాత చాలా కొంత డిస్టర్బెన్సెస్ వచ్చేసింది కదా, ఈ ఇక్కడ అక్కడ పోయి మన వాళ్ళు ఈ సెక్రటేరియట్ కట్టేటప్పుడు తెలంగాణ. సో దెన్ ఇప్పుడు మళ్ళీ అందరూ మళ్ళీ ఒక గూటికి వచ్చేస్తున్నారు. దెన్ మళ్ళీ ఈ 2024లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఆ ధ్యాన సచివాలయం అనేటువంటిది ఒక ప్రాజెక్టే ఇంకా కంటిన్యూస్గా అవడానికి దానికి ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్తో మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా 2024 నుంచి ఇంకా పరుగులు పెడుతుంది అది. ఇన్ని పనులు చేసాం మనం సెక్రటేరియట్లో.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ విషయాలన్నీ మీరు చెప్పకపోతే కనుక అసలు ఎప్పుడు మాకు తెలిసేది కాదు. నాకే కాదు, అంటే చాలామంది పిరమిడ్ మాస్టర్స్ కూడా అసలు ఇలాంటి ఒక పుస్తకం వచ్చిందనేసి, పత్రిజీ గారు సచివాలయంకి వెళ్ళారనేసి, మరి ఇంతమంది మాస్టర్స్ అక్కడ తయారయ్యారనేసి, మరి ధ్యాన సచివాలయం అన్నది ఎంతో ఉపయోగం, అంటే వాళ్ళు కూడా ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతారు అన్న అంశం కూడా మీకు చెప్పడం ద్వారానే తెలిసింది, లేకపోతే తెలియడం కష్టం. ఒకసారి ఏమైందో తెలుసా, ఒక ఐఏఎస్ నన్ను పిలిపించుకున్నాడు. ఎస్, ఐఏఎస్ కోసం బార్లు తీరారు బయట, క్యూ ఉంది సెక్రటేరియట్లో, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో. ఇది ఓకే. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్ ఆయన. ఓకే, పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అంతే. ఎస్, పిలిపించుకొని ప్లీజ్ నాకు ధ్యానం చెప్పు, ప్లీజ్ నాకు ధ్యానం, చాలా హై క్యాడర్లో ఉంటాడు ఆయన. ఓకే. అడిగి చెప్పించుకొని గంట సేపు ధ్యానం చేశాడు ఆయన. ఎక్సలెంట్. ధ్యాన విద్యార్థి బుక్ ఇచ్చొచ్చా, లక్ష్మణరావు గారు నేను వెళ్ళాం ఆయనకు ధ్యానం చెప్పడానికి. గంట సేపు ధ్యానం. బయట ఎంతమంది ఆయన కలవడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ధ్యానం అన్న దాని గొప్పతనం అది. పత్రి సారు ఏదైనా ఆయన నవ్వుతూ చెప్పినా, చాలా లైట్గా చెప్పినా, అంటే ఆయన ఎట్లా చెప్పు దానికి ఒక పరమార్థం ఉంటుంది. అంత ఆషామాషి కాదు అది. నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు పోయి ధ్యానం చెప్పి రాపో అంటే ఏదోలే అని పోయినాం, ధ్యానం చెప్పినాం, వచ్చినాం. అంటే ఏదో వారం రోజు చెప్పేస్తే అయిపోతుంది, 10 రోజులు చెప్పేస్తే అయిపోతుంది అనేసి అనుకున్నారు. కానీ దానికి తగ్గట్టుగా ఎంతమంది మాస్టర్స్ తయారవుతారు, వాళ్ళ ఒక అనుభవాలతో ఒక బుక్ వస్తుంది అని మీరు కూడా అనుకుని ఉంటారు కదా. మనకేం తెలుసు, మనకు తరడే లేదు కదా. అంత స్థాయిలో లేదు. ఇప్పుడు చెప్పమంటే ఏదో చెప్తాం తప్ప దాన్ని అంత దూరం మనం లేదు, చూసేంత లేదు. అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఎంతమంది ఎన్ని రోగాల నుంచి బయటపడ్డారో, ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారో, ఎంతమంది వాళ్ళ అంటే మానసిక సమస్యల నుంచి బయటపడ్డారో, వాళ్ళ రిలేషన్షిప్స్ ఇష్యూస్ నుంచి బయటపడ్డారు. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల, వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను రాటు తేలిపోయినా ఫస్ట్. అంటే వాళ్ళ క్వశ్చన్ అడుగుతారు, నాకు తెలిస్తే చెప్పేటోని, నాకు తెలియకపోతే నేను వెళ్ళి హోంవర్క్ చేసేవాడిని. ఓకే, ఏంటి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి, తెలిసిన వాళ్ళని అడగడం, లేకపోతే దాని రిలేటెడ్ బుక్స్ చదవడం చేసేవాడిని. తద్వారా ఏమైపోయింది, వాళ్ళ సంగతి దేవుడికి ఎరుక, వాళ్ళ ప్రాబ్లం సమస్య తీరిందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం నాలెడ్జ్ గెయిన్ చేశాను. వాళ్ళకున్న ప్రశ్నల వల్ల నేను చక్కగా నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడేవాళ్ళు. ఇప్పుడు శారీరక సమస్యలు ఒకటి, మానసిక సమస్యలు ఒకటి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఒకటి, ఫినాన్షియల్ సమస్యలు ఒకటి కాదు, ఎన్ని రకాల సమస్యలు ఉండేవో అవన్నీ వాళ్ళు నాతో చెప్పేవాళ్ళు. నేను చక్కగా వినేవాడిని. ఓయమ్మ ఇన్ని సమస్యలు ఉంటాయి అనుకునేవాడిని నేను. మనకు తెలియదు, బయట ఉన్న వాళ్ళకి ఏంటి, వీళ్ళు చక్కగా సెక్రటేరియట్లో వర్క్ చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళకి ఏం బాధలు ఉంటుందబ్బా అనుకుంటాం. కానీ నిజంగా లోపల వెళ్తే కనుక మీకు సరైన ఆ దృష్టికోణంలో తెలిసిందంటారా, వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి, వీళ్ళకు కూడా మరి బాధలు ఉంటాయి, వీళ్ళకు కూడా మరి రకరకాల రోగాలు వస్తాయి, ఇవన్నీ విషయాలు మీకు అనుభవపూర్వకంగా తెలిసిందనమాట. నేను కూడా ఏమనుకునేవాడిని అంటే, ఇంత పెద్ద సెక్రటేరియట్, ఇంత జీతాలు, వీళ్ళకి ఏముంటాయి సమస్యలు అనుకునేవాడిని. ఓకే, ఏం బాగున్నారు ఇలా అనుకునేవాడిని. ఏ చెట్టుకు ఆ గాలి అని ఒక సామెత ఉంది. ఎంత చెట్టుకు అంత గాలి. ఆ సామెత 100% కరెక్ట్. ముఖ్యంగా ధనికుల కన్నా పేదవాళ్ళు చాలా ఉత్తమం. ఎందుకంటే వాడు ఇంత తింటాడు, పండుకొని నిద్రపోతాడు, నిద్రపోతే నిద్ర వస్తుంది. ధనికులకు నిద్ర రాక కొట్టుకుంటారు దిక్కు తెలియక. వాళ్ళు పడే కష్టాలు ఇన్ని కాదు. అంటే అందరూ పేదవాళ్ళుగా ఉండాలని కాదు నేను చెప్పేది, మన యొక్క భ్రమలను తొలగించుకోవాలా అని చెప్తున్నా. ఓకే, ఏ చెట్టుకు ఆ గాలి. మనం అనుకుంటాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఆనందంగా ఉన్నారని, పోయి ఆ లోపల చూస్తే కానీ తెలియదు వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా అనేది. ఓకే, ఊహలు వేరు, వాస్తవాలు వేరు. ఆ యొక్క లైఫ్ స్టైల్ని చూసిన తర్వాత ఓయమ్మ మనం ఎంత అదృష్టవంతులు అనుకున్నారా? స్ట్రెస్లో ఉండి, అంత రోగాలతో ఉండి, అన్ని బాధలు పడుతూ ఉన్న వాళ్ళకంటే నేను శుభ్రంగా ఇవన్నీ లేవు కదా, కానీ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాను అనేసి అనిపించింది. నా దగ్గర రూపాయి లేదు ఆనందంగా ఉండేటోడు నేను. వాళ్ళ దగ్గర కోట్లున్నా ఆనందం లేదు, లక్షలున్నా ఆనందం లేదు. ఓకే, అప్పట్లో మనకి అసలు ఏం లేదు, గతి ఏం లేదు, కానీ తృప్తి ఉండేది. ఇంతమంది ధ్యానం చెప్తున్నాం, ఇంతకన్నా తృప్తి ఉంది. అలివిగానే తృప్తి ఉండేది, మామూలు తృప్తి కూడా కాదు అది. ఒకరికి ధ్యానం చెప్పాము అంటే ఆ హ్యాపీనెస్ వేరు. తర్వాత ఆ సెక్రటేరియట్లో
ఎన్ని వందల మంది వెజిటేరియన్స్గా మారారో చెప్పనలేదు కదా. వావ్, ఎక్సలెంట్. మన మాస్టర్లు అందరూ, నేను చెప్పాను ధ్యానం ఎంత ఇంపార్టెంట్, నీ ఫుడ్ అంత ఇంపార్టెంట్. నాన్ వెజిటేరియన్ అనేది తినకూడదు, ఎస్, ఓన్లీ వెజిటేరియనే. వాళ్ళు చెప్తే చేసేవాళ్ళు అట్లా. ఆ ఎనర్జీ అట్లా నడిచింది. ఎస్, ఎంతమంది శాకాహారులు అయ్యారో సెక్రటేరియట్లో. ఎస్. సో మన మాస్టర్లు ఈరోజు ఆడ అగ్రస్థానంలో ఉన్నారు. అప్పట్లో చిన్న చిన్న పోస్టులలో ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద పోస్టులలోకి వెళ్ళిపోయారు. వావ్. అగైన్ ఇప్పుడు మళ్ళీ మనం ధ్యాన సచివాలయాన్ని మనం రీస్టార్ట్ చేయబోతున్నాం. దెన్ దాన్ని ఒకరికి అప్పచెప్పేసి క్లాసెస్ ఏర్పాటు చేయడం, ఎవ్రీథింగ్ అన్నీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఎస్. అక్కడ మెయిన్గా లీలా మేడం కానీ, చాలా ఆవిడ అసలు ఎంత గ్రేట్ మాస్టరో చెప్పనలేదు కాదు. ఎస్. లీలా కుమారి అని చెప్పేసి. అట్లానే నాగేంద్రమణి గారు, సూర్యప్రభ గారు, తులసి మేడం, సరళ మేడం, శివరమ్య మేడం, ఓకే, ప్రసన్న మేడం, సమీనా మేడం, చాలామంది మాస్టర్లు. ఎంత గ్రేటెస్ట్ మాస్టర్లో చెప్పనలేదు కాదు. మొత్తం మహిళలే ఎక్కువ అక్కడ. వావ్. ధ్యానం చేసే వాళ్ళల్లో లేడీస్ మాస్టర్సే ఎక్కువ. వీళ్ళందరూ ఆ బాధ్యత తీసుకున్నారు. ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ చేసాం అనుకుంటున్నాం అక్కడ. ఎంత లిటరేచర్ వంచామో తెలుసా, నీ ఊహ కూడా అందదు. మై గాడ్. మ్యాగజైన్లు ఏమి, ప్యాంప్లెట్స్ ఏమి, బుక్స్ ఏమి, పిరమిడ్లు ఏమి, ఒకటి కాదు. సో ఒక 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 అద్భుతమైనటువంటి వర్క్. ఎంతమంది టీంని తీసుకెళ్లేవాను నేను ఈ వర్క్ అంతా చేయడానికి. నాతో పాటు ఎంఎల్ రామ్ గారు, చాలామంది వాళ్ళ టీం అంతా వచ్చేది. ఓకే. మెహదీపట్నం టీము, కూకట్పల్లి టీము, వీళ్ళంతా వచ్చేవాళ్ళు, వచ్చి వర్క్ చేసేవాళ్ళు. సో ఈరోజు సచివాలయం ధ్యాన సచివాలయం అయింది. సార్ ముఖ్యంగా దేన్ని వదిలిపెట్టలేదు. నేను అదే కదా చెప్తున్నా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఎలాగైతే ఆ రాష్ట్రాన్ని నడిపేయడానికి ఉంటుందో, ప్యారలల్గా ఒక వ్యవస్థనే పెట్టేశారు పత్రి సార్. దట్ ఈస్ పిఎస్ఎస్ఎం. ఇక్కడ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఆశించకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, ప్యూర్ సర్వీస్ ఓరియంటెడ్గా ఇంత మెడిటేషన్ ప్రచారం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ. మరి ఆనంద్ గారు, మరి ధ్యాన సచివాలయం ప్రాజెక్ట్లో మీరు ఎంతోమంది సెక్రటరియట్లో ఎంతోమంది ఆఫీసర్స్ని మరి వాళ్ళందరినీ కలిశారు కదా, వాళ్ళల్లో ఉన్న బెస్ట్ అనుభవాలు ఏంటో మాతో షేర్ చేసుకుంటారా? బెస్ట్ అనుభవాలు అంటే చాలామంది ఉన్నాయి, కానీ ఒకటి రెండు అనుభవాలు చెప్తాను. ఎస్. ఒక ఆవిడ, మనం మహావతార్ బాబాజీ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఎస్. ఆ మాస్టర్తో మెసేజ్ తీసుకునేది ఒక ఆవిడ. అమ్మో. టాప్ మోస్ట్ లెవెల్ మాస్టర్స్గా గొప్ప థర్డ్ డే మాస్టర్ ఆవిడ. వావ్. ఒక ఎక్స్పీరియన్స్ అది. ఆవిడ అన్ని చెప్తూనే ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతాయో అన్ని చెప్పేసేది. చాలా గ్రేటెస్ట్ మాస్టర్. ఎక్కడ ఎవరు ఏ మాస్టర్ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయేది ఆవిడ. అంతకు మునుపు చాలా భయస్తురాలు ఆవిడ. ఓకే. ఏ భయం లేదు ఇప్పుడు. బాబాజీ చూసుకుంటాడని చెప్తుంది ఆవిడ. సో అంటే వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది. ఓకే. అట్లా తయారైపోయినారు వాళ్ళు. తర్వాత ఒక ఆవిడకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. మొత్తం హెల్త్ ఇష్యూస్ నుంచి బయటకు వచ్చేసింది. అందుకే ఆ గ్రాటిట్యూడ్ ఆవిడలో ఉండి మొత్తం ఎవరిని వదిలిపెట్టుకోకుండా ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లేదు నన్ను. ప్రతి వ్యక్తి దగ్గరికి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, చాలామంది వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేలను కలవడానికి ఎక్కడెక్కడ నుంచో ఎంపీలు వచ్చేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి పనులను బట్టి వాళ్ళ సెక్రటేరియట్లు వాళ్ళ సెక్రటరీలు వచ్చేవాళ్ళు. తర్వాత మినిస్టర్లు ఉండేవాళ్ళు. ఈ మినిస్టర్లను కలవడానికి ఎంతోమంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను ఎప్పుడు వీళ్ళందరినీ టీవీలలో చూసేటోని. ఓకే, చూడు ఎట్లుంటుంది విచిత్రం. టీవీలలో చూసే నేను డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళకి ధ్యానాన్ని టీచ్ చేస్తున్నా. ఎట్లుంటుంది నాకు అసలు నిజమా లేకపోతే కళ అనేసి అనిపించి ఉండొచ్చు. కిక్ అది అసలు. ఇప్పుడు సీఎం అందరూ మామూలుగా టీవీలలో చూస్తుంటారు. పర్సనల్గా చూసేది ఏదో పని మీద ఉంటే పర్సనల్గా చూస్తాం పోయి. అవునవును. అంటే అంత రీచ్ ఉండాలి కూడా, అంత రీచ్, కనెక్షన్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ కూడా కష్టం. మనం డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళం. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు రోషే గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను డైరెక్ట్ నేను. తర్వాత ఇక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా అంతే, డైరెక్ట్ వెళ్ళి కలిసేవాళ్ళం. కలిసి ఆయనకి మెడిటేషన్ చాలా ఇష్టం. పత్రి సార్ అంటే చాలా ఇష్టం ఆయనకి, రోషయ్య గారికి చాలా ఇష్టం. సో ఎంత వర్క్ జరిగిందో చెప్పనలేదు కదా సెక్రటేరియట్లో. ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటాను నేను, ఇవన్నీ నా జీవితంలో నిజంగా జరిగాయా అని. ఎక్కడ తాడిపత్రి, ఎక్కడ అనంతపురం జిల్లా, ఎక్కడ హైదరాబాదు,
ఎక్కడ సెక్రటేరియట్, ఉమ్, వాళ్ళని కలవడానికి యాక్సెస్ చాలా కష్టంగా ఉంటే ఉమ్, నేనేమో వెళ్ళి వాళ్ళకి ధ్యానం నేర్పించేటోని. ఉమ్, ప్రతి ఒక్కరిని అంటే అక్కడ యాక్సెస్ మనకు అంత ఈజీ అయిపోయి ఉంది మనం చేసిన వర్క్ అలాంటిది. ఓకే. అంటే ధ్యానం అనేది మనల్ని మనం ఏ స్థాయిలో ఉన్నా అది ఏ స్థాయిగానే తీసుకెళ్ళిపోతుంది. కరెక్ట్. అది మీ ఒక జీవితం ద్వారా చాలా అద్భుతంగా తెలుస్తుంది. నాకే కిక్కుగా ఉంటుంది. నేను ఒకసారి అడిగి తిరిగి చూస్తే ఇవన్నీ నిజంగా జరిగాయి జీవితంలో అనిపిస్తుంటుంది. ఉమ్, అంటే నేను కూడా ఏంటంటే ఏ చిన్న చిన్నగా వర్క్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా చేస్తే కిక్కు ఉండాలనుకుంటుంటాను. ఉమ్, కిక్కు లేకుండా చేయడం కష్టం. ఎస్. దట్ ఈస్ మనది అంతా కిక్కు ప్రాబ్లం. ఎస్ ఆనంద్ గారు, ఈ ధ్యాన సచివాలయం అనే ఈ టాపిక్లో మరి ఎంతో అద్భుతమైన తెలియని కోణంలో మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఒక అనుభవాలు, మరి ధ్యాన సచివాలయంలో ఎలాంటి ధ్యాన ప్రచారం జరిగింది, మరి ఎంతమంది శాకాహారుల కింద మారారు అన్న ఈ ఒక అంశం చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.